మిత్రులకు సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నిన్నటి రోజున మా ఊరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈరోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎవరో రాసినటువంటి స్క్రిప్ట్ని చూసి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను, ఆరోపణలు మా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే చిరంజీవి గారిని అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు. మా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో, నాన్న కోసం, నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం నేను ప్రతిపించేటటువంటి విధానం ఆయనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు అడిగినా చెప్తారు, లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది, రాజకీయంలో విలువలతో ఏ విధంగా ఉంటామనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా విలువల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక 420 గారిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని మోసం చేసి జైళ్లకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇదే భక్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో, జపాన్లోని, ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2008లో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఇందులో ప్రప్రథముడు A1 బత్తుల బలరామకృష్ణ అయితే A2 ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి. ఆనాడు ఇచ్చినటువంటి FIR కాపీ ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్స్ కూడా తీయించడం జరిగింది. ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా, బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం. అదేవిధంగా ఈయన విలువల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి మేడా గురుదత్ లాంటి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సేవలు అందించినటువంటి కుటుంబం వాళ్ళది. అటువంటి వ్యక్తికి ఈ రోజున సీటు ఇవ్వకుండా ఇటువంటి 420ని ప్రోత్సహించారు అంటే మరి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా తెలుసుకోవాలని నాకు. అదేవిధంగా ఈ రోజున రాజకీయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరు 1-2 సార్లు జక్కపూడి రామ్మోహన్ రావు గారి పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని అంతమందిలో చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా. కేవలం రాజకీయాల్లో ఉన్నది జక్కపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం తప్ప ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో మాత్రం కానే కాదు. ఇసుక, మట్టి, మైనింగ్ ఇవన్నీ చెప్తా ఉన్నారు అన్న. ఈ రోజున నేను ఏదో గణాంకాలతో చెప్పట్లే, ఆధారాలతో పాటు మీ అందరికీ చూపించగలను. 22,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రాజనగరం నియోజకవర్గంలో. అదేవిధంగా దానికోసం అని చెప్పి 1,700 ఎకరాలు భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. రాజమండ్రిలో వాళ్ళకు కూడా ఎంతో మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి విషయం ఈ మీడియా సోదరులందరూ కూడా తెలుసు, మా నియోజకవర్గంలో ఉంటారు. అదేవిధంగా రైతులకు కూడా ప్రతి గ్రామంలో దాదాపుగా 18 కోట్ల రూపాయల పైసలకు వెచ్చించి
పొంత రోడ్లను వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో ఒక మంత్రం వేస్తానో తంత్రం వేస్తానో జరిగిపోయేటటువంటి విషయాలు కాదు. ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరగాలి అంటే దానికి తగ్గ మట్టి తీసుకొని వెళ్ళి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం, కనీస అవగాహన అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా అక్కడ మట్టి ఇసుకతో మనకి పని ఉంటుంది. దాంతో చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆధారాలతో కంటికి కనిపించేలాగా తీసుకుని వెళ్ళి చూపించినటువంటి దమ్ము మాకుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.